నియోజకవర్గం మక్కు మండలం శంబర పొలమాంబ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో ఎండోమెంట్ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారని 700 మంది పోలీసులు 5 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశాం. 26 ప్రభుత్వ శాఖల నుండి అధికారులు పాల్గొన్నారు. చదురు గుడివనం గుడిల వద్ద 5 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పోలమాంబ అమ్మవారి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ 2026 సంవత్సరం పోలమాంబ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమైంది. 26, 27, 28 తేదీల్లో పోలమాంబ ఉత్సవాలు ప్రారంభం. 26వ తారీఖు వారాలు పెంచడమైంది సంబర జాతరని. అలాగే మార్చి 31వ తారీఖు 3వ నెల ఆ రోజున చండీ హోమం నిర్వహించి మహానదాన కార్యక్రమం నిర్వహిస్తాం. దాంతో శంబర పోలమాంబ ఉత్సవాలు పూర్తవుతాయి. కాబట్టి 10 వారాలు కూడా అమ్మవారి దర్శనం పర్వదినాలు 10 మంగళవారాలు కూడా అమ్మవారి పర్వదినాలే దర్శనం చేసుకోవచ్చు. అలాగే భక్తుల సౌకర్యార్థం వనంగుడి చదురుగుడి దేవాలయాల్లో క్యూ లైన్స్, పెండాల్స్ ఏర్పాటు చేశాము. భక్తుల సౌకర్యార్థం మంచినీళ్ళు, చిన్నపిల్లల పాలు అన్ని ఏర్పాటు చేశాము. తర్వాత లడ్డూ పులిహోర, తర్వాత చిరుప్రసాదం ఏర్పాటు చేశాము. తర్వాత క్యూ లైన్స్ రేట్లు 100 రూపాయలు, 20 రూపాయలు ఫ్రీ దర్శనం 3 లైన్లు పెట్టాం. ఈ సంవత్సరం ఫ్రీ లైన్ కూడా 3 లైన్లు తెచ్చాము. తర్వాత ఈ అమ్మవారి పండుగ 2023 సంవత్సరంలో గవర్నమెంట్ ఫెస్టివల్గా, రాష్ట్ర ఫెస్టివల్గా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి అమౌంట్ రాలేదు. ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు అది 20 లక్షల రూపాయలు దేవాలయంకి సీజెఫ్ నిధులు, ఇంటర్నెట్ సీజెఫ్ నిధుల నుంచి వచ్చింది. తర్వాత మన కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3-4 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ చేసాం. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ చేస్తూ పండుగ చేయాలి కలెక్టర్ గారు చెప్పారు. అలాగే పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్, వైద్యం, ఆరోగ్యం, తర్వాత మున్సిపాలిటీ, పంచాయతీ ఈ అందరూ సహకారంతో ఈ పండుగ నిర్వహిస్తాము. తర్వాత భక్తులందరూ సహకరించి అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.